రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వ్యవహరించే తీరుపైన తీవ్రంగా మండిపడుతున్నారు అటు శివరుద్ర. అయితే నిజమైన అఘోరీలు ఈ విధంగా ప్రవర్తిస్తారా? అసలు ప్రేమేంటి, పెళ్ళేంటి, ఆ ఫోన్లేంటి, ఆ పాటలేంటి, అలాగే ఈ కంటిన్యూస్గా ఇంటర్వ్యూలు ఏంటి అని చెప్పి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా లైవ్లో ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము వర్షిని వ్యవహరించే తీరు కావచ్చు, అలాగే అఘోరి ఇప్పుడు రీసెంట్గా పొద్దునుంచి మన లైవ్లో కూడా చూసాము. అఘోరి దగ్గరికి వర్షిని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. అసలు అఘోరి ముసుగులో నువ్వు చేస్తుంది ఏంటి అని చెప్పి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మరి అసలు లైవ్లో మనతో పాటు జాయిన్ అవ్వడానికి శివరుద్ర గారు రెడీగా ఉన్నారు. మరి దీని గురించి అసలు క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రుద్ర గారు రైట్, నమస్తేనండి. నమస్కారం, చెప్పండి. రైట్, అయితే పొద్దు నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిన్న కూడా మీరు అమ్మాయికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అసలు వెళ్ళొద్దు, చేయొద్దు, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు, అలాగే అఘోరీలు ఎలా ఉంటారు అని చెప్పి మీరు నచ్చ చెప్పినప్పటికీ ఆ అమ్మాయి పొద్దున మనం మాట్లాడడం కూడా జరిగింది. అఘోరి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తనతో పాటు జీవితాంతం ఉంటానని చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మాయికి నిన్న కూడా వర్షినికి చెప్పింది ఏంటంటే, అమ్మా అఘోరీ తత్వాన్ని నేను తీసుకొని ముందుకు పోతా, అమ్మ దగ్గర అమ్మ దగ్గర విద్యా సాధన నేర్చుకుంటాను, అఘోర సాధనను నాకు నేర్పిస్తుంది అని అన్ని శ్రీనివాస్ అఘోరి అని చెప్పేసి ఈవిడ అఘోర సాధన నేర్చుకుంటానని చెప్పేది ముమ్మాటికి అబద్ధం, అది అవాస్తవం. ఇప్పుడు శ్రీనివాసే అఘోరి కాదు అని నేను 100 సార్లు మొత్తుకున్నా. ఎల్లూరి శ్రీనివాస సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. ఇప్పుడు ఒళ్ళంతా చితాభస్మాన్ని రాసుకొని రుద్రాక్షలు పెట్టేసేసుకుంటే అఘోరాలు అయిపోరమ్మా. సాధువుల లక్షణాలు, సాధు సత్పురుషుల లక్షణాలు, మరియు అఘోరాలలో కామం, క్రోధం, ప్రేమ, అప్యాయత, ఆశ, ఈ మద్యం మరియు ఈ పైశాచికత్వం ఇవన్నీ వదిలిపెట్టేసి సంసార జీవితానికి దూరంగా ఉండాలి అన్న నియమాన్ని పాటించాల్సిన వాళ్ళే అఘోరాకి అర్హతలు అని చెప్పి శాస్త్రజ్ఞానాల్లో రాసింది. మానవ శరీరాన్ని ఎత్తి నువ్వు అఘోరా అయ్యావు అని అంటే మొదట రుజువులు నిర్ణయించాలి, మీరు రుజువులు చూపించాలి. రెండోది, నీవు ప్రేమ పెళ్లి అని చెప్పేసి అక్కడెక్కడో ఎవరికో తాళి కట్టి, ఇక్కడెక్కడో ఎవరికో తాళి కట్టి, ఆడవాళ్ళకి మొగోళ్ళని కడతావు, మొగోళ్ళకి ఆడవాళ్ళని తాళి కడతావు. ఈ తాళి కట్టేది కాన్సెప్ట్ అనేది ఏ శాసనాల్లో లేదు, ఏ ధర్మ కార్యక్రమాల్లో లేదు, ఏ గురువులు శిష్యుల మధ్య ఉండదు. మొదటిదాకా అమ్మ కూతురులము అని మీడియా మొత్తం చెప్పారు. ఇప్పుడు మీడియా మొత్తం వదిలేసేసి లవ్ సింబల్ పెట్టి మేమిద్దరము ప్రేమికులము, మా పిల్లలని మేము తెచ్చుకుంటాము, శారీరకంగా మానసికంగా మేము కలిసిపోయాము, నా భర్త ఆయన భర్తలాగా స్వీకరిస్తాను, శ్రీనివాస్ ఒక మొగోడు కాబట్టి నేను మొగోడు లాగా స్వీకరిస్తాను అనంటే, శ్రీనివాస్ మొగోడు అని రుజువే లేదు. ఆయనే చెప్పాడు నా అంగాన్ని తీసి శివుడికి ఇచ్చానని. ఇంకా ఈవిడ మొగోడు అని రుజువు చేయడానికి ఈవిడకి ఏమున్నదని అర్హత? ఈవిడ అర్హత ఏమిటి అసలు శ్రీనివాస మొగోడు అని చెప్పి రుజువు చేయడానికి? ఆయననే 100 స్థానాల్లో చెప్పాడు నా అంగాన్ని తీసి పరమశివుడికి ఇచ్చేసి నా జీవితాన్ని నేను సాధనకి పెట్టానని. ఈవిడ మధ్యలో వచ్చి శ్రీనివాస్ ని ఖరాబ్ చేయడం తప్పితే శ్రీనివాసు బాగానే ఉండనేమో బహుశా. ఈవిడ వచ్చేసి ప్రేమని, పెళ్ళని, నువ్వని, నేనని ఈ నెల కింద నుంచి 2 నెలల కింద నుంచి మొదలయ్యింది. అంతకు ముందుకు శ్రీనివాస కరీంనగర్ లో ఏం చేశాడు, మంచిర్యాలలో ఏం చేశాడు, ఆ ఉజ్జయిన్లో వెళ్ళి ఏం చేశాడు, గుజరాత్ లో ఏం చేశాడు, మంగళగిరిలో ఏం చేశాడు, రాజన్న సిరిసిల్లలో ఏం చేశాడు, ఆ తర్వాత హైదరాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏం చేశాడు? ఇన్ని తతంగాలన్నిటిలో అమ్మాయి లేనకుండా మంగళగిరి పోయినాకనే మొదలైంది ఈ మాంగళ్య బలం. ఇదెక్కడి మాంగళ్య బలము, ఇదెక్కడి శాస్త్రీయ బలము? దానికి అఘోరాల పేరు పెట్టి అఘోరాల నీతి నియమ నిబంధనలని చెడ్డతో పట్టించేసి ఇదే మా జాతి, ఇదే మా నీతి అని అనుకుంటే ఎల్లూరి శ్రీనివాసు దానికి బాధ్యత వహించక తప్పదు. ఈరోజు హనుమాన్ జయంతి సాక్షిగా చెప్తున్నాం మేము, ఇలాంటి అఘోరా తత్వాలని మానవ సమాజానికి దూరంగా ఉండాలని ఆ రోజు జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు. సాధకులందరూ దూరంగా ఉండాలి, హరహర మహాదేవ్ అని చెప్పేసి లోక కళ్యాణం కోసం అగ్నిహోత్రాలు, రుద్రహోమాలు, మహాచండీ యాగాలను నిర్వహించాలి అని చెప్పి 800 సంవత్సరాల క్రితమే ఈ మహాకుంభమేళ సాక్షిగా జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పి వెళ్ళిన ఆ నీతి నియమాలను పాటిస్తున్న అఘోరా సాధువులు, నాగ సాధువులు, సత్పురుషులు, అఘోరీలు, సాత్వికులు, యోగినిలు వీళ్ళందరూ మహా త్యాగంలో ఉన్నారమ్మా. ఈయన గారేంటి లోక కళ్యాణం చేస్తానని చెప్పి ఈయన కళ్యాణాల మీద కళ్యాణాలు చేసుకుంటే సమాజం అంతా దిగజారిన స్థితిలో కనబడుతుందా అమ్మా? రుద్ర గారు, ఒకటి ఆ అమ్మాయి
కాదు కాదు రుద్ర గారు, ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే తనకు తానుగా వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు నచ్చావు అని తనకు తానుగా వెళ్ళడం వల్ల శ్రీనివాస్ ఒప్పుకోవడం జరిగింది అని అయితే అమ్మాయి చెప్తూ ఉంది. మరి ఇక్కడ అమ్మాయి తప్పేం లేదంటారా? ఇప్పుడు ఆ అమ్మాయి మగోడిని చేసుకోవాలి, రైట్ ఉంది. ఆ అమ్మాయి ఆడవాళ్ళని చేసుకోవాలి, రైట్ ఉంది. ఆ అమ్మాయి సేమ్ జెండర్ ని చేసుకునే రైట్స్ ఉన్నాయి. కానీ నీకు వాళ్ళ అమ్మా నాన్న చెప్పినది ఆయన ఆడ కాదు మగ కాదు, ఆయనకి అసలు ఏమీ లేదు అని వాళ్ళ అమ్మా నాన్న అంత బలంగా చెప్తుంటే ఈవిడ ఎక్కడ పోవడానికి మనసు కనబడిందా? మనసు మరి సంవత్సరం క్రితం నుంచి శ్రీనివాసు నేను సనాతన ధర్మం గురించి లోక కళ్యాణం గురించి తిరుగుతున్నాను అన్నప్పుడు మరి ఈవిడ పెళ్లి అనే ప్రస్తావన ఎందుకు తేవాలి? మనసును చూసినప్పుడు మనిషితో ఉండాలి కదా. తాళి కట్టాల్సిన అవసరం ఏముంది? ఆ తాళికి విలువ లేదా మన శాసనాల్లో? ఆ తాళికి అప్రబ్రహ్మ లోకంలో ఒక విలువ ఉంది కదా. ఆడజాతిని అవమానపరిచే హక్కులు ఎవరిచ్చారు? ఈ వర్షినికి, ఎల్లూరి శ్రీనివాసుకి. ఈ ఆడవాళ్ళు తర్వాత ఇప్పుడు మహాపతివతలు ఉన్నారు మన సమాజంలో, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంచి మంచి మంత్రులు ఉన్నారు. ఇంత పెద్ద 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 వాళ్ళందరూ కూడా ఇలాంటి చేసిన ఒక దుశ్చర్యకి ఏమని మన సనాతన ధర్మంలో జరుగుతున్న ఆడపిల్లలపై పైశాచికత్వానికి ఇదే నిదర్శనం కాదా? మరి వీళ్ళందరికీ మనం ఏం చెప్పాలి? వీళ్ళని చూసి సమాజంలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఆడపిల్లలు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న కుటుంబాలు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు వారి యొక్క వ్యక్తిగత జీవితాలను పంచుకోవడానికి బయటకు వస్తున్న ధైర్యం అంతా ఏం కావాలి? ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మరి ధర్మం అనేది లేదా? విలువలు అనేది లేవా? మానవ శక్తులు ఎందుకున్నాయి? ధర్మశాసనాలను పాటించడానికా? లేకపోతే వాటిని విరుద్ధంగా తీసుకెళ్లి మాకు పెళ్లి, మూడోసారి పెళ్లి ఏ జ్యోతిర్లింగాల్లో పిలుస్తున్నారు ఆయన గారికి పెళ్లి చేసుకోమని? ఏ జ్యోతిర్లింగాల్లో ఉంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి? ఎక్కడికి వెళ్తాడో లైవ్ మీరు పెట్టించండి, నేను చూస్తా. ఏ జ్యోతిర్లింగాలో ఏ పురోహితుడు పెళ్లి చేస్తాడో చూస్తా నేను. ఎల్లూరి శ్రీనివాస్ కి ఆ వర్షినికి అలా ఎలా చేస్తారు పెళ్లి? దానికి అర్థం ఉండదా? వాళ్ళ అమ్మా నాన్నల అనుమతి అవసరం లేదా? కానీ ఇక్కడ శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు అని చెప్తున్నారు. శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారమ్మా? శ్రీనివాసే మొగోడు కాదని వాళ్ళ పేరెంట్స్ చెప్పేప్పుడు శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ చేయండి ఒకసారి, వెళ్ళండి, వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ అమ్మా నాన్నలు అడగండి. ఎలా ఒప్పుకుంటారమ్మా? శ్రీనివాస్ దగ్గర ఏమున్నది? వర్షి దగ్గర ఏముంది? శ్రీనివాస్ దగ్గర ఏమున్నది? శ్రీనివాస్ మొగోడు కాదని చెప్పేసి ఆయననే చెప్తున్నాడు కదా. అంగం ఇచ్చిన శివుడికి అని చెప్పుకున్నాడు కదా. ఆయన 2 వృక్షాలు పెట్టుకున్నాడు. ఆయనకి బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు. మొగోడు అయినప్పుడు బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకొని ఆడదానిలాగా మారిన తర్వాత ఈ రోజు ఇంకొక ఆడాయమని ఏమని పెళ్లి చేసుకుంటున్నాడు? అసలు ఆ ఆడబిడ్డ కన్నా ఆలోచన లేదా అమ్మా? కానీ మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎటువంటి వశీకరణ కావచ్చు, లేకపోతే ఇలాంటి పసర మందులు కావచ్చు, ఇవేమి కూడా నాకు పెట్టలేదు. కేవలం శ్రీనివాస్ నా పైన చూపించిన ప్రేమకి నేను లొంగిపోయాను అనేది ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి మాటలు కూడా ఇవాళ ప్రతిదానికి కూడా నేను మేజర్ని, నాకు నచ్చినట్టు నేను చేసుకోవచ్చు, నేను వెళ్ళొచ్చు, ఆపే అధికారం కానీ అడిగే అధికారం కానీ అటు కుటుంబ సభ్యులకు కానీ సమాజానికి కానీ ఎటువంటి రైట్స్ లేవని చెప్తుంది మరి అమ్మాయి. ఆ అమ్మాయి మొగోడిని పెళ్లి చేసుకుంటే అడిగే రైట్స్ లేవమ్మా. ఎటు కాకుండా ఆయనకే ఇల్లు తీసుకు లేకుండా తిరుగుతూ వస్తూ ఈ అమ్మాయికి ఇప్పుడు ఆవిడ మాట్లాడింది ఏ న్యాయం ఉంటుంది? మేధావులు పోయారు అలా మాట్లాడి, మంచి మంచి మేధావులు చెరసాలలో కూర్చుండిపోయారు. మంచి మంచి మేధావులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఎంతమంది ప్రేమికులు ఎంతో ఇష్టంగా కష్టంగా ప్రేమించుకొని ఈ రోజు సంసారాలు చేయడానికి ఎంత కష్టపడుతున్నారు? ఈ రోజు శ్రీనివాస్ దగ్గర ఏం చూసి నువ్వు వెళ్ళావు? డబ్బులున్నాయనా? ఆ డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు వెళ్ళావంటే తప్పులో ఉన్నావని అర్థం. ఆ అమ్మాయికి చెప్పాలి వర్షినికి. శ్రీనివాస్ దగ్గర డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? ఇన్ని రోజులు ఒక్కడే తిరుగుతున్నాడు కార్లో సంసారాలు చేస్తారా? మొగుడే అని అంటుంది కదా. ఇప్పుడు మొగుడుతో సంసారం చేయాలి అని అంటే ఇల్లు సంసార సౌభాగ్యవతులకు కావాల్సిన లక్షణాలు గుణగణాలు అవసరం లేదా? దాన్ని మనం అడగలేము. అమ్మాయికి అటువంటి కోరికలు ఏమి లేవంటుంది కదా. నాకు అసలు వాటి మీద వ్యామోహం కూడా లేదు. నాకు కేవలం అఘోరియే కావాలి. ఒకవేళ అలాంటిదే కనుక ఉన్నట్టయితే మేము ఎవరినైనా తెచ్చి పెంచుకుంటాం, కానీ నాకు అటువంటి కోరికలు లేవని చెప్తుంది కదా అమ్మాయి. మాటలకి చేతలకి చాలా తేడా ఉందమ్మా. Intention and action, lot many differences there between in those words. Intention is when our only heart and our soul starts. When our action comes, no, our physical attachment required to fulfill our intentional action. అర్థమైందమ్మా? ఇంటెన్షనల్ గా మాట్లాడితే వచ్చేది ఏమి లేదు. యాక్షన్ చూపించమనండి. చూసావుగా ఎలా తింటున్నారు కూర్చొని వాళ్ళు వీడియో ముందు. ఆకలి అవుతున్న వాడికి కామ కోరికలు లేవనంటే ఎవరు నమ్ముతారమ్మా?
అన్నం తింటున్న వాడికి, బీర్లు తాగే వాడికి, బిర్యానీ తినే వాళ్ళకి కామ కోరికలు లేవంటే ఎలా నమ్ముతావమ్మా? మాకు అలాంటివి లేవు, ఆయన ఇలాంటి లేడు అని అంటే దెర్ ఇస్ ఏ కాల్డ్ అప్ డిక్లరేషన్. ఏమని రాస్తుంది? లెస్బియన్స్ అని ఉన్నది, స్వలింగ కానీ సంపర్కులు అని ఉన్నది. అఘోరీలు మందు తాగొచ్చు, గంజాయి కొట్టొచ్చు, సిగరెట్ తాగొచ్చు అని చెప్పి తనని తాను సర్ది చెప్పుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ శ్రీనివాస్. అఘోరీలు మందు తాగరా, సిగరెట్ కాల్చరా, లేకపోతే తినరా అని చెప్పి ఆవిడ అనుకుంటే అయిపోతుందా? ఆవిడ అనుకుంటే అయిపోతుందా తల్లి? అఘోరీలు తాగొచ్చు, అఘోరీలు తినొచ్చు, అఘోరీలు తిరగొచ్చు అని అంటే అఘోరీలు దేశ రక్షణ కూడా చేస్తున్నారు. మరి ఈయన చేయకూడదా? సనాతన ధర్మాన్ని కాపాడకూడదా? హోమ యజ్ఞాలను చేయకూడదా? ఏందమ్మా ఆయన చెప్పిందే నిజమా? సాధు సత్పురుషులంతా అబద్ధమా? జ్ఞాన సంపదతో కూర్చొని కాశీలో ఉన్న పీఠాధిపతులందరూ అబద్ధమా? 15 కోట్ల మంది అఘోరాల అధిపతులు కూర్చొని ఉన్నారు అక్కడ, మంత్రులు, ఉపమంత్రులు మరియు వేరే వేరే మంత్రులు, వీళ్ళందరూ అబద్ధాలా? శ్రీనివాస్ చెప్పేటి అన్ని నిజాలా? నిజాలకి శ్రీనివాస్ ని కూర్చోబెట్టండి అని అంటున్నాం కదా, మాతో పాటు డెబిట్ లో కూర్చోబెట్టండి అంటున్నాం కదా. డెబిట్ లో కూర్చోబెడితే అప్పుడు ఆయనకి కొన్ని ప్రశ్నలు, ఆయన మాకు కొన్ని ప్రశ్నలు వేస్తే అప్పుడు అర్థమవుతుంది కదా నిజమేమిటో అబద్ధం ఏమిటో. ఈ రోజు బాధపడాల్సిన అవసరమా? ఎక్కడో 250 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ మీతో వీడియోలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక ఆడబిడ్డ కాపాడాలన్న ప్రయత్నమే కదా. ఒక ఆడబిడ్డ ఈ రోజు ఆ విధమైన స్థితికి 2 రోజులు 3 రోజులు ఆనందానికి పోయి జీవితాంతం నాశనం చేసుకోవద్దనే కదా ధర్మ ప్రయత్నం. రుద్ర గారు, మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు చెప్పినా సరే వినేటట్టు లేదు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అంటున్నప్పుడు ఇప్పుడు మీరు అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? అటు అఘోరికి అంటే శ్రీనివాస్ కి ఎటువంటి చర్యలు చూపించాలి కానీ లేకపోతే చేపట్టాలి అని అనుకుంటున్నారు అసలు? వాళ్ళ అమ్మా నాన్నలు మిస్సింగ్ సర్టిఫికేట్, మిస్సింగ్ కేసు పెట్టారు కాబట్టి మంగళగిరికి పోలీస్ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి పిలిపించే రైట్స్ ఉన్నాయి పోలీసు వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ప్రేమ వివాహం చేసుకున్నా, ఇష్టమైన వివాహం చేసుకున్నా, ఇష్టం లేని వివాహం చేసుకున్నా ప్రభుత్వ యంత్రాంగానికి అంటే లా అండ్ ఆర్డర్ కి అయితే సమాధానాలు ఇచ్చే రైట్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ప్రేమికులు కూడా ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లే కదా వాళ్ళు లొంగిపోతారు. మరి వీళ్ళిద్దరు కూడా వచ్చి లొంగిపోయి ఆ కాగితాలు రాయించాల్సిన అవసరం ఉన్నదా లేదా? తల్లిదండ్రులకు బాధ్యత చూపించాలా లేదా? ఈయన గారు పోలీస్ స్టేషన్ కి రావాలి. ఇప్పుడు ఇంకో విషయం ఏమున్నది మాకు తెలిసినది, ఈ 2-3 రోజుల నుంచి ఎక్కడో ఏదో ఇంకో గుడిపుడానం జరుగుతుంది. రుద్ర గారు మీరు కొంచెం కనిపెట్టి తిరగండి. ఇంకెవరో ఉన్నారు ఇందులో, ఆ వ్యక్తి ఎవరో బయటికి రావాలి, ఆ వ్యక్తి బయటికి వస్తే జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఆడోళ్ళు గొడవ పెడుకునే తరుణాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ. మరి ఆ ఆడవాళ్ళు ఎవరో చూడండి అనుకుంటూ అంటున్నారుగా. ఇప్పుడు సోమవారం వరకు నేను ఒక ప్రణాళిక చేసి పెట్టా అమ్మా. ఆ ప్రణాళికలో ఆ పరమాత్ముడి ఆజ్ఞ నిజంగా ధర్మం గెలవాలి అని అంటే శివరుద్ర సాధు అబద్ధమో కాదో సోమవారం రోజు రుజువు అవుతుంది తల్లి. శ్రీనివాస సోమవారం రోజు ఏం చేయబోతున్నారు ఏంటి? అఘోరికి ఏమైనా విరుద్ధంగా ఏమైనా సాక్ష్యాలు ఏమైనా చూపించబోతున్నారా లేకపోతే ఏంటి? అఘోర తత్వానికి మీరు ఎల్లూరి శ్రీనివాస అని పిలవాలి. సోమవారం రుజువులతో పాటు మీ ముందుంటాను. ఆల్రెడీ రుజువులు కొన్ని వచ్చాయి కానీ ఇంకొంచెం రుజువులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఆ రుజువులన్నీ రావాలి. కాశీ నుంచి మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు, అఘోర గారు, ఆయన ఎంత బాధపడుతున్నారు. నేను ఆయన రాత్రి నిన్న 1 గంటల దాకా మాట్లాడుకున్నాం. 1-2 గంటల వరకు ఎందుకమ్మా ఈ సంభాషణ? ఒకసారి ఆలోచించండి, ఒక ఆడబిడ్డ కోసమే కదా. కానీ కేవలం తను ఇప్పుడు వెళ్ళకపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన్ని స్ట్రిక్ట్ గా పెట్టడం కావచ్చు, లేకపోతే తన నుంచి వాళ్ళు ఏమైనా ఆశిస్తున్నారు అని చెప్పి ఈ అమ్మాయి ఈ రూట్ ని ఎంచుకుంది అని చెప్పైతే మరొక వాదన వినిపిస్తుంది. దీనికి ఏమంటారు? నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వల్లనే ఈ రోజు ఈ అమ్మాయి ఇలా బయటికి రావాల్సి వచ్చింది అనుకోవచ్చా? మీరు సోమవారం మధ్యాహ్నం వరకు ఆ తల్లిదండ్రులని ఎక్కడున్నారో నాకు తెలియదు. నిన్న నాకు వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను, నాయన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు రావద్దు, అప్పుడే ధర్మం గెలవాలి, అప్పుడే విజయం రావాలి అన్నప్పుడు మీరు అప్పుడేం చేశారు? ఇన్ని రోజులు ఎక్కడ పోయారో అని అడగడం జరిగింది. మీరు సోమవారం మధ్యాహ్నం వరకు వాళ్ళందరినీ ఆపి పెట్టండి. మిగతా ధర్మ కార్యక్రమాల గురించి అని మేము విషయ వివరాలు సేకరించి మీ దగ్గరికి వస్తాము. అప్పుడు అఘోరి ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే అఘోరి అని అంటున్నాడో సోమవారం తర్వాత అనమని చెప్పండి. అప్పుడు నేను కూడా శ్రీనివాస్ చాలా 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 గొప్ప వ్యక్తి అని నేను నిర్ధారణ చేస్తా. సమయం నేను సోమవారం వరకు ఎందుకు తీసుకుంటున్నానంటే హైదరాబాద్ లో లేము. ఈ రోజు శోభాయాత్ర ఉంది, హనుమాన్ జయంతి. ఈ రోజు హిందువుల యొక్క గొప్ప పండగ, కారణ జన్ముడు హనుమంతుడి. తర్వాత రేపు ఆదివారం చేయడం చేత మిగతా విషయాల్లో రాలేకపోతున్నాను నేను. ఎల్లుండి నేను ఖచ్చితంగా భాగ్యనగరానికి వస్తాను. అప్పుడు కావాల్సిన సహకారం మీకు మీ ముందే అన్ని రికార్డ్స్ పెడతా అమ్మా. మీరు కూడా అప్పుడు నిర్ధారణ చేసి ఏం మాట్లాడారు శివరుద్ర గారు, మీరు రికార్డ్స్ ఏమి ఇవ్వలేదు కదా అని మీరు నన్ను నిలదీసే హక్కు ఉంది మీకు. కాబట్టి అమ్మా నిజాల నిర్ధారణ ఉంది. అప్పుడు సమాజం సమాధానం
ఏ విధంగా ఎల్లూరు శ్రీనివాస్ కు చెప్పాలో మనందరం నిర్ణయం తీసుకోవాలి. పోలీస్ అధికారులను కూడా మేము ప్రాధాయపడుతూ ఉన్నాము. ఈ రోజు ఆడపిల్లని కాపాడలేకపోతే రేపటి రోజు మిగతా ఆడపిల్లలకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ శాతంగా రావచ్చును. దానివల్ల సమాజం భ్రష్టపట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధు సత్పురుషులందరము ఏకమవుతూ ఉన్నాము. చాలా మంది సామాజికవేత్తలు చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్న విషయం ఏంటంటే ధర్మం కాపాడాలి, శివరుద్ర గారు ధర్మం వైపు వెళ్ళాలి మనందరము. ఇలా అమ్మాయిని కాపాడకపోతే రేపటి రోజు అమ్మాయికి మన ఇబ్బంది అయితే మనందరం చేతులారా ఒక జీవితాన్ని నిండు జీవితాన్ని ఇబ్బంది పెట్టి ఒకసారి కనెక్షన్ కట్ అయినట్టు చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చేయాల్సిన విషయం కూడా పార్వతీ పరమేశ్వరుల అమ్మ వాళ్ళిద్దరు చెప్పడం కూడా జరిగింది. పార్వతీ పరమేశ్వరుడు ఎలా అయితే ఉంటారో ఇంకా మేమిద్దరం అలాగే ఉండి తను చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో కూడా వర్షిణి తోడుగా ఉంటది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పార్వతమ్మ ఆడపిల్ల, పరమేశ్వరుడు మగవాడు, ఇద్దరు ఆడవాళ్ళు. అందులో అటు ఇటు కాని అయినా పార్వతీ పరమేశ్వరుల పేరు తీసుకుంటే పరమశివుడిది ఇంకో పేరుంది, కాలభైరవుడు. పేరులోనే ఎన్నో అర్థాలు ఉన్నాయి. పరమశివుడు అనేది ఎంత పరమశించిపోయే మాట, పరమశివుడి వేరే మాటలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అర్థమైందా తల్లి? విశ్వసించే వాళ్ళకి విశ్వనాథుడు తల్లి, కాశీ విశ్వనాథుడు. విర్రవిగి ఇలా వితండవాదం చేసే వారికి ప్రళయకార రుద్రుడు. ఇది కూడా రాసింది శివుడి మీద. మరి అవి చెప్పట్లేరే? పార్వతీ పరమేశ్వరుల, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ఇంకిత జ్ఞానం లేని మనుషుల ద్వారా మాట్లాడితే ఇలానే ఉంటది. నయం ఇంకా కారణ జన్మలై శివుడు పార్వతి అనలేరు. దాన్ని మీరు నిజమే పార్వతీ పరమేశ్వరులు అనలేరు మీడియా వాళ్ళు. రైట్ రుద్ర గారు, ఇంకొక విషయం అండి. ఇప్పుడు ఏదైతే అమ్మాయి డబ్బు కోసం వెళ్ళిందో లేకపోతే అఘోరి చూపించే అఘోరి ఏదైతే ఆశ చూపించి ఉంటది అని అంటున్నారు కదా, అసలు ఈమెకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి శ్రీనివాస్ కి? మీకు ఇప్పటి వరకు మనం ఏంటంటే గత కొన్ని నెలలుగా మాట్లాడుకున్నాం కాబట్టి శ్రీనివాస్ కి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఏంటి అన్న దానిపైన ఏమైనా వివరణ ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఇందాక ఒక 2-3 ప్రూఫ్స్ పెట్టారు. నాకు ఒక 2-3 ప్రూఫ్స్ వచ్చాయి. ఒకళ్ళు 5 లక్షలు ఇచ్చారని, ఒకళ్ళు 10 లక్షలు ఇచ్చారని ప్రూఫ్స్ పెట్టారు. ఆ 5 లక్షలు ఇచ్చే 10 లక్షలు వెళ్ళినా కూడా నేను తిట్టాను. ముందు మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారమ్మా? ఆయన మంచి చేస్తానని పోయి ఈ రోజు చెడు చేస్తున్నాడని డబ్బులు చెప్పమ్మా. రుద్ర గారు, ఏవైతే 5 లక్షలు అట్లా తీసుకున్నాడు అని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయి అన్నారు కదా, అవి ఒకసారి పంపిస్తారా మాకు? ఖచ్చితంగా మండే రోజు విత్ డాక్యుమెంట్ కదా మీ దగ్గరకు వస్తా ఉంటుంది. నేను ఓకే ఓకే ఏంటంటే టైం తీసుకొని మీకు అన్ని రుజువులు నిర్ధారణ చేసినాకనే మీరు నన్ను శివరుద్ర సాధు అంటారో శివరుద్ర అంటారో మీ ఇష్టం. ఎల్లూరి శ్రీనివాస్ అంటారో ఎల్లూరి శ్రీనివాస్ చేసిన ఈ పనుల విషయంలో ఏం పేరు పెడతారో మీకు వదులుతున్నాం. అఘోరా అయితే ఈ జన్మకైనా కాలేడు, ఇదైతే నేను రాసిస్తా. అఘోరా కావాలి అంటే కారణ జన్మలే పుట్టాలే. ఆ అఘోర తత్వానికి పరమశివుడు ఆజ్ఞ ఉండాలి, కానీ మాటల ద్వారా ఎవరు అఘోరాలు కాలేరు. రుద్ర గారు, సోమవారం ఏదైతే మీరు మొత్తం కూడా విత్ ప్రూఫ్స్ తో నేను నిరూపిస్తాను అని చెప్పిన తర్వాత ఈ శ్రీనివాస్ వేసుకున్న మొత్తం కూడా మెడలో వేసుకున్నవన్నీ కూడా తీయిస్తాను, అలాగే ఆయనకి వస్త్రధారణ కూడా మేము మార్పిస్తాము అని మీరు ఏదైతే చెప్పారో అది చేస్తారా మరి? ఇప్పుడు ఎల్లూరు సినిమాకు చితాభస్మాన్ని తీసేసి రుద్రాక్షలన్నీ తీసేసి ఆయన గారు జీన్స్ టీషర్ట్ వేసుకొని వర్షినితో వెళ్తాడు, లేకపోతే ఇంకొకళ్ళతోనే వెళ్తాడు, ఆయన ఇష్టం. కానీ రుద్రాక్షలన్నీ వేసేసుకొని చితాభస్మం పెట్టేసుకొని ఆ నల్ల దుస్తులు వేసేసుకొని నేను అఘోరానని చెప్పేసేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. అలాంటి విషయాలు ఖండించాల్సిందే. చాలా మంది యువతి యువకులు, చాలా మంది కుటుంబ వ్యక్తులందరూ కూడా చెప్తున్న విషయం కూడా అదే. ధర్మాన్ని కాపాడాలని అందరూ అనుకుంటే సరిపోదమ్మా, దాన్ని పాటించాలి. రైట్. అయితే గురువు గారు, రుద్ర గారు, అయితే సోమవారం మీరు ఎటువంటి ప్రూఫ్స్, కేవలం డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అయినా లేకపోతే ఇంకేమైనా శ్రీనివాస్ కి సంబంధించి ఎలాంటివి తీసుకురాబోతున్నారు మీరు? డాక్యుమెంట్ తీసుకొస్తాను. డాక్యుమెంట్ పై ఉన్న శక్తిని తీసుకొస్తాం తల్లి, మీరేం కంగారు. మీరు మీడియాలో అందరూ ధర్మాన్ని గెలిపించాలని తిరుగుతున్నారు, ఆ ధర్మం గెలవాలని నేను తిరుగుతాను. చూపించాల్సిన విషయంలో ఆడపిల్లల రక్షణ నాకు బాలకృష్ణ స్వామి గారు కూడా మాట్లాడాల్సిందిగా, ఇలాంటి విషయాలు ఖండించాల్సిందిగా కోరుతున్నాం. అతను కూడా యాక్చువల్లీ లైవ్ లో జాయిన్ అవ్వాల్సింది, బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అతను రాలేదు. ఎందుకంటే అతనితో కూడా మనం మాట్లాడినప్పుడు అతను కూడా ఇదే చెప్పారు. అతను ఒక మాట కూడా చెప్పారు, నేను అమ్మాయితో మాట్లాడాను, ఇంకొకసారి తను శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళనని కూడా కరాఖండిగా చెప్పింది, నేను కూడా అదే మాట చెప్తాను, ఆ అమ్మాయి వెళ్ళదు అని అయితే చాలా గట్టిగా చెప్పారు ఆ రోజు ఆయన.
చూస్తే ఆ విధంగా లేదు. మొత్తానికి ఆ అమ్మాయి అయితే వెళ్ళడం జరిగింది. అంటే అందరిని కూడా కొంచెం తప్పుదోవ పట్టించిందనే అనుకోవచ్చు. నేను వెళ్ళను, నేను నమ్మను అని చెప్పి బాలకృష్ణ గారు కూడా అంతే గట్టిగా చెప్పారు. ఆ పిల్ల మళ్ళీ వెళ్ళదు, నేను మాట్లాడాను, వాళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడాను అని. రుద్ర గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఏమడుగుతున్నారు? రైట్. అయితే అదే బాలకృష్ణ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. వర్షిణితో నేను మాట్లాడాను. వర్షిణి మళ్ళీ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళను అని చెప్పింది. మరి ఈరోజు తను వెళ్ళడం పైన కూడా ఆయన కూడా మాట్లాడతారు అనుకున్నాను. మరి ఇంత గట్టిగా ఆయన చెప్పారు. మరి ఈ రోజేమో చూస్తే ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అది ఆయన ఖండించాల్సిందే. ఇప్పుడు బాలకృష్ణ గారే కాకుండా మిగతా గురువులు ఖండించాల్సిన అవసరం ఉంది కదమ్మా. సోమవారం మరి మీరు ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ అలాగే శక్తిని తీసుకొస్తానన్నారు. మరి అవి ఎంతవరకు ఉపయోగపడతాయి ఏంటి అన్న విషయాలు అయితే సోమవారం వరకు మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. మీరు ఎటువంటి ప్రూఫ్స్ తీసుకొస్తారు ఏంటి అన్నది ఎక్స్క్లూజివ్గా అటు శివరుద్ర అలాగే వైఎస్ బాలకృష్ణ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇటు అఘోరీకి సంబంధించి ఇలా అమ్మాయిని తీసుకువెళ్ళడం కావచ్చు, లేకపోతే ఈ విధంగా పెళ్లి మళ్ళీ కూడా అంటే మూడోసారి కూడా మేము పెళ్లి చేసుకుంటామని చెప్పడం, ఇదంతా కూడా అసలు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతుంది, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అని చెప్పి ఈరోజు తిని చేస్తున్న ఈ వికృత చేష్టలకి కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తుంది అని చెప్పి కూడా ఇటు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే సోమవారం వరకు వేచి చూడాలి ఎటువంటి ప్రూఫ్స్ తీసుకొస్తారు. ఇటు అఘోరీకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఉన్నాయి, అలాగే ఒక శక్తిని కూడా తీసుకొస్తానన్నారు. మరి అవి ఏంటి అని కూడా మనం సోమవారం వరకు వేచి చూడాల్సిందే.